దేవి ఇట్లని ముట్టే సర హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి లైక్ క్లాస్ అందరు ఫ్రెండ్స్ బాగున్నారు. నేనైతే బాగున్నాను. సో ఇవాల్టి వీడియో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు బిలేటెడ్. సో ఈ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అందరికీ హాలిడేని ఇస్తారు, మాకు పెట్టేశారు. అంటే మ్యాక్సిమం మా కాలేజ్లో అంతే, కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వరు. సో ఇక్కడ మా మమ్మీ అయితే మార్నింగే లేచేసి తలస్నానం చేసేసి కొత్త బట్టలు, అంటే లైక్ మా మమ్మీ వేసుకుంది కొత్త డ్రెస్. సో దాని తర్వాత ఏమో నైవేద్యాలు వంటలు అన్నీ చేసేసి గారెలు చేసేసి ఇవన్నీ చేయడానికి మార్నింగే లేచారనమాట. అండ్ ఆఫ్ కోర్స్ డెకరేషన్ కూడా. అండ్ యమ్మీ పులిహోర కూడా చేస్తారు. ఆ పులిహోర చూస్తేనే అలా నోరూరిపోతుంది. ఇంకా దాని తర్వాత ఆ డెకరేషన్ అది స్టార్ట్ చేస్తారు. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసి దాని మాకు దేవుడి గదిలో బల్ల టైప్ ఉంటుంది, దాని మీద చిన్న స్టూల్ది పెట్టి దాని మీద ముగ్గు పెట్టి బియ్యం వేసి కలశం తయారు చేసి అమ్మవారిని పెట్టి ఇలా డెకరేషన్ మొత్తం చేస్తారు. ఇంకా పువ్వులు మెయిన్ ఐటమ్. అసలు పువ్వులు లేకుండా ఏది స్టార్ట్ అవ్వదు, ఏ పూజ స్టార్ట్ అవ్వదు, ఏ డే కూడా స్టార్ట్ అవ్వదు. ఒకేషనల్ డే స్టార్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ అయితే మేము ముందు రోజే కొనేసుకుంటాం కాబట్టి అసలు ఇప్పుడు రేపు పండుగ అనుకోండి, ఈరోజు పువ్వులు కొంటే రేట్లు ఎలా ఉంటాయంటే ఇంకొక రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఒక మూర 100 రూపాయలు ఒకటి చెప్తారు, 200 ఒకటి చెప్తారు. మరి వాళ్ళకి అదే పండగ సీజన్ అనమాట. మనకేమో పండగని తప్పకుండా కొంటాము. సో ఇంకా ఇలాగా కలశం తయారు చేసి దానికి ఇలా అమ్మవారి బ్లౌజ్ పీస్ పెట్టి డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇవేమో పసుపు తాళ్ళు, తోరణాలు, వాటికి ఈ తాళ్ళు, పసుపు తాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు ఈ తోరణాలు కట్టుకొని అందరినీ చూస్తే ఎంత బాగుంటుందో. అందరి ఇంట్లోనే ఇదే కదా. ఇంకెలా ఒకదాని తర్వాత ఒకటి అమ్మవారిని అలంకరించడం అదంతా చేస్తున్నారు. అండ్ మా మమ్మీ ఇలా ఏమైనా ఉంటే డెకరేషన్స్ ఇంకా సూపర్ చేస్తారనమాట. ప్లస్ వీడియోలు ఉంటాయి కదా వేరే యూట్యూబర్స్వి, అవన్నీ చూసి ఇంకా ఇన్స్పైర్ అయిపోయి పెట్టేస్తారనమాట. సో అండ్ ఈ స్టోరేజ్ మొత్తం నా రూమ్లోనే ఉంటుంది. అదేంటో నా రూమ్ ఏదైనా పండగలు వస్తే చాలు నా రూమ్ మొత్తం చెత్త అయిపోద్ది. ఇంకా దాన్ని ఏం చేయలేము. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ మామిడాకులు అవన్నీ పూలదండలు గుమ్మాలకి వేస్తున్నారనమాట. అంటే మరి ఫెస్టివల్ అంటేనే మామిడాకులు గుమ్మాలు కట్టుకోవడం, పువ్వుల దండలు గుమ్మాలు కట్టుకోవడం ఇది. సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి, దివాళీకి ఇలానే డెకరేట్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఇంకా దేవుడు గది గడప ఉంటుంది కదా, దానికి పసుపు కుంకుమలు అన్నీ రాస్తున్నారు. ఇంకా ప్రతి గడపకి కూడా అలాగ పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెడతారు. ఇంకా ఇక్కడేమో అమ్మవారి దగ్గర నైవేద్యం ప్లేస్లో ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టేసి దాని తర్వాత వండినవి పెడతారు.
ఇక్కడైతే నేను మరి కాలేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి నాకు మా మమ్మీ మార్నింగే కాళ్ళకి పసుపు రాశారు అండ్ నేను అలా సోకులు పడ్డాను అనమాట. ఇంకా మమ్మీ డెకరేషన్ మార్నింగ్ నుంచి ఇంక వీడియోస్ కూడా నేనే తీసాను. సో భలే ఉన్నాయి కదా. ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ. Late for lunch. పక్క వస్తుంది దేవుడి గదిలోకి. ఇంకా నేను దండం పెట్టేసుకుని అలాగా కాలేజ్కి వెళ్ళిపోయాను. మా మమ్మీ ఇంకా నేను కాలేజ్ వెళ్ళిన తర్వాత నుంచి అసలైన మెయిన్ వరలక్ష్మి వ్రతంని స్టార్ట్ చేశారు. అంటే లైక్ కాళ్ళకి పసుపు రాసుకుని చీర కట్టుకుని పద్ధతిగా రెడీ అయ్యి దేవుడి దగ్గర ఇంకా నైవేద్యాలు అవన్నీ పెడుతూ అలా పూజను కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే తాంబూలం అవన్నీ పెట్టేస్తున్నారు దేవుడి దగ్గర. అండ్ మా డాడీ ఆ రోజు నన్ను కాలేజ్కి డ్రాప్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు. సో పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా నందులో అట్టి వ్రతం నాక ప్రదక్షిణం నమస్కారం కానాం జనన్యే పుణ్యమూర్తే శరణ్యే త్రిజగద్వందే పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగింపజేసే వరలక్ష్మి వ్రతంబును శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ ముందు వచ్చేటి శుక్రవారం నాడు చేయవలసినని పార్వతీదేవి ఇట్లని ఓ లోకారాధ్య నీవు ఆనందనిచ్చిన వరలక్ష్మి. అలా మా డాడీ మంత్రాలు అవన్నీ చదువుతుంటే ఒక పక్క నుంచి మమ్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. పంచమి గ్రంథ పూజ, శివరాత్రి షష్ఠి గ్రంథ పూజ, విరూపాక్షి సప్తమి గ్రంథ పూజ, చంద్ర సోదయ అష్టమి పూజ. ఇక్కడైతే మా మమ్మీ తర్వాత మంత్రాలు అవన్నీ చదువుకుని దండం అయితే పెట్టేసుకుంటున్నారు. ఇలా అన్నీ చూసేటప్పుడు నేను ఎందుకులేనా అనిపిస్తుంది. అందరికీ హాలిడేస్ ఇచ్చి మాకు ఇవ్వకపోతే ఇలానే ఉంటుంది. తెలుసా అసలు అందరూ మంచిగా హాఫ్ శారీస్ ట్రెడిషనల్ వేర్లు అన్నీ వేసుకున్నారు. ఆ రోజంతా అందరూ ఫోటోలు అనమాట. ఇంకా ఇక్కడ మా మమ్మీ తాంబూలం అండ్ రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేస్తున్నారు.
ఇలాగా చిన్ని బుట్టలు తీసుకున్నారు. అందులో పసుపు, కుంకుమలు, తాంబూలము అవన్నీ చిన్న బ్యాగ్స్, జాకెట్ ముక్క అవన్నీ పెట్టి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మరి పూజ అయిన తర్వాత ఒకళ్ళ ఇంట్లోకి ఒకళ్ళు వెళ్ళి తాంబూలం అది ఇది తీసుకుంటారు కదా, సో అందుకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మా మమ్మీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇంకొకరు మా ఇంటికి రావడం, తాంబూలాలు ఇచ్చుకోవడం, పసుపు ఇచ్చి పుచ్చుకోవడం, పసుపు రాయడం, ఇంకా అంతా అదే. ఆల్మోస్ట్ నైట్ 9 వరకు మా మమ్మీ అలాగే వెళ్తూ ఉన్నారు. నైట్ ఒక 9 కల్లా వచ్చాం మేము ఇంటికి. అంటే నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మా మమ్మీతో పాటు వెళ్ళాను. సో నైట్ 9 కల్లా వచ్చాం. వీళ్ళందరూ కూడా మా నైబర్స్ అనమాట. ఈ ఆంటీ అయితే మా పక్కింటి ఆంటీ, అంటే లైక్ మా అడ్జసెంట్ అలా ఉంటారు. సో ఇంకా అందరూ మా వీధి దగ్గర ఉన్నవాళ్ళు, ఐ మీన్ మా వీధిలో ఉన్నవాళ్ళు, సరౌండింగ్స్ మొత్తం అందరూ వచ్చేసారనమాట. సో చేసుకొని వాళ్ళు తప్ప అందరూ వచ్చేసారు. ఈ వీక్ మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు. ఎందుకంటే అసలైన రోజు కింద ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈరోజు చేసుకుంటారు. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు. అండ్ మైనస్ పాయింట్, దీనికి కాలేజ్ లేదు, అందుకనే ఇది ఇలా తిరుగుతుంది. లేదంటే నాలా కాలేజ్కి వచ్చేదనమాట. సో ఇదైతే చూస్తుంది అనమాట. ఏంటబ్బా ఏం చేస్తున్నారు ఇల్లు అన్నట్టు చూస్తుంది. నేను ఈ వీడియో చెప్తున్నప్పుడు మా మమ్మీని అడుగుతున్నాను అనమాట, ఏం డిస్కషన్లు పెట్టుకున్నారు ఇక్కడ అంటే, ఏమో గుర్తులేదు అన్నారు. ఏంటో అసలు పూజ మీద శ్రద్ధ లేదు వీళ్ళకి. మళ్ళీ మమ్మల్ని తిడతారు చదువు మీద శ్రద్ధ లేదని. మధ్యలో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అండ్ హియర్ కమ్స్ ద గ్యాంగ్. ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళ ఫొటోస్, వీళ్ళ వీడియోస్ నేను చూసాను. అసలు మాకంటే దారుణంగా ఉన్నారనమాట వీళ్ళు. ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది. అండ్ ఆ రోజు అసలు ఎంత ఒక్కబోతు, మేము స్కూల్లో ఉండడానికే మాకే చిరాకు వచ్చింది. వీళ్ళు ఎంతెంత శారీలు వేసుకుని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మెచ్చుకోవచ్చండి. అండ్ ఇది అయితే వేరే ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట. వీళ్ళందరూ ఒకరి మించిన ఒకరి దానిలాగా చేసుకున్నారు. సో ఇంకా అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారనమాట. జీవన వాళ్ళ మమ్మీ అనమాట. సో వాళ్ళు మా ఇంటికి ఈవినింగ్ వచ్చారు. వాళ్ళకి కుదరక, అంటే మా ఏరియాలో కొంచెం తొందరగా అవగట్టేసుకుంటారు అనమాట పనులన్నీ. సో అంటే ఈవినింగ్ రెస్ట్ తీసుకొచ్చని ఇంకా వీళ్ళైతే హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాళ్ళకి పసుపులు రాసుకుంటూ ఉన్నారు. సో ఇదంతా ఇంటికి చేసిన డెకరేషన్ చూసేయండి. ఇంకా ఇది ఏంటంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను తీసాను బ్లెస్సింగ్స్. మెయిన్ అదే కదా, ఫొటోస్ వీడియోస్ అది ఇది తీసా. అండ్ ఇక్కడైతే మా మమ్మీకి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అవి. అండ్ మా మమ్మీ ఈరోజు ఎంత బాగున్నారో కదా, నాకే లైక్ నచ్చింది. సో
ఇదనమాట ఇవాళ బ్లాగ్. మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం. మళ్ళీ బాయ్ బాయ్.